జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటటువంటి మాటలు తొక్కేస్తాడంట, అధపాతాళానికి తొక్కేస్తాడంట. నిన్ను పుట్టించిన వాడు రావాలి అధపాతాళానికి జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కడానికని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాళానికి తొక్కగలిగినటువంటి శక్తి నీకుందా? ఒకసారి ఆలోచించుకో. నీ అంతరాత్మను అడుగు. ఒంటరిగా గుండె మీద చేసుకుని ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేనటువంటి వ్యక్తివి నువ్వు. తండ్రి మరణిస్తే రాజకీయాల్లోకి వచ్చి భయపడుకోకుండా ముందుకు వెళ్ళినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి. ఏది అనుకున్నాడో దానికోసం ప్రయత్నం చేసే వ్యక్తి, రాజీ పడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఇంకో మాట అన్నాడు, నేను నీకు తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని. నీ పేరు అసలు పవన్ కళ్యాణే కాదు, రాసుకో. వాళ్ళు చెప్తున్నా, ఈ మాట మీద నిలబడు. ఇంకోటి నువ్వు అడిగింది చెప్పు, 4వ పెళ్లి గురించి చెప్తా. స్నేహం అంట, స్నేహం చేస్తే చచ్చే వరకు నాది స్నేహం. అబ్బబ్బబ్బబ్బా, సిపిఐతో స్నేహం చేసావుగా, చచ్చేదాకా ఉండవా? సిపిఎంతో స్నేహం చేసావుగా, చచ్చేదాకా ఉండవా? చెప్పయ్యా. అక్కడ దాకా ఎందుకు? బీజేపీతో స్నేహం చేస్తున్నావుగా, చచ్చేదాకా ఉండవా? ఎన్ని దొంగ మాటలయ్యా, నాకు అర్థం కాలేదు. శత్రుత్వం ఉంటే చచ్చేదాకా శత్రుత్వం అన్నావు. నువ్వు అన్నావుగా, చంద్రబాబు నాయుడుతో శత్రుత్వం అన్నావు, లోకేష్తో శత్రుత్వం అన్నావు. ఎక్కడ దాకా ఉన్నావు శత్రుత్వం? నువ్వు అసలు మాట మీద నిలబడేవాడివేనా? అసలు ఒక చోట నిలబడేవాడివేనా? ఒకటి పక్కన నిలబడేవాడివేనా? ఎవడు పక్కన పడితే ఆడి పక్కన మాట్లాడతారు. అదేమంటే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు. ఏ జగన్ అరుపు ఇంతకన్నా పెద్దదిలే, నేను సింపుల్గా అంటున్నా. నీ సంగతి నాకు బాగా తెలుసు. జూబ్లీ హిల్స్ లో చెక్ పోస్ట్ దగ్గర నువ్వు చేసినవి అని తెలుసు. టన్నుల కొద్దీ నా దగ్గర సమాచారం ఉంది. ఇవ్వవయ్యా, టన్నుల కొద్దీ ఉంటే సమాచారం. వాట్ ఈస్ బ్లాక్ మెయిల్? ఎంత చీప్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు వ్యక్తిగతంగా చెప్పదలుచుకుంటే చెప్పవయ్యా, దమ్ముంటే అది చెప్పవు. బెదిరింపు, బ్లాక్ మెయిలింగ్. బ్లాక్ మెయిలింగ్ బయట జడిసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నాకు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అంటున్నావు, నన్ను దత్తపుత్రుడు అంటున్నావు. చెప్పని అడుగుతున్నా. ఎస్, నీకు మొదటి పెళ్లి కాలేదా? 2వ పెళ్లి కాలేదా? 3వ పెళ్లి కాలేదా? 4వ పెళ్లి కాలేదు. 4వ పెళ్ళాన్ని నువ్వా అంటున్నావు. 4వ పెళ్ళం ఎవరో కాదు నాయన, నాదెళ్ళ మనోహర్ 4వ పెళ్ళం. మేము మా చేత ఎందుకు చెప్పించుకుంటా? ఏమి నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి పెళ్ళామా? నీకు చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇది ప్రజావాక్కు, నేను చెప్పేది కాదని మనం రాజకీయంగా మీ ఇద్దరికి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు. నీ 4వ పెళ్ళం మనోహరు, అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఒక్కటి మనవి చేస్తున్నా, నేను అందరికీ మనవి చేస్తున్నా. ముఖ్యంగా తెలుగుదేశం ఏ మాటగా మాట చెప్పాలి.